ఈ సీజన్లో సగం మ్యాచ్లు 7 మ్యాచ్లు అయ్యే టయానికి బెంగళూరు 10th పొజిషన్లో ఉంది. విరాట్ కోహ్లీ మీద తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. తను ఒక్కడే ఆడుతున్నప్పటికీ మిగిలిన ప్లేయర్స్ ఎవరూ రాణించడం లేదు. ఇలా అయితే ఈసారి కూడా బెంగళూరు కప్పు గెలవడం అసాధ్యం. అసలు కప్పు సంగతి పక్కన పెడితే క్వాలిఫైయర్ దాంట్లోకి వెళ్ళడం కూడా అసాధ్యం అని సగటు అభిమాని, సగటు క్రికెట్ ప్లేయర్ ఫీల్ అయ్యారు. అదేవిధంగా నేను కూడా అనుకున్నాను. కానీ అనూహ్యంగా బెంగళూరు నిన్నటి మ్యాచ్లో చెన్నై మీద అద్భుతమైన విక్టరీ నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసి 218 పరుగులు చేసింది. అయితే తర్వాత బెంగళూరు బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా మ్యాక్స్వెల్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మ్యాక్స్వెల్ అద్భుతమైన బౌలింగ్ చూపించాడు. ఫస్ట్ బాల్కే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్ని పడగొట్టాడు. ఈ సీజన్లో మోస్ట్ కన్సిస్టెంట్గా రాణిస్తున్న ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్. అలాంటి ప్లేయర్ వికెట్ తీసినప్పుడే బెంగళూరు విజయం ఖరారైపోయింది. ఇక చివరి 3 ఓవర్లో ఓవర్కి 17 పరుగులు చొప్పున చెన్నైకి పరుగులు కావాల్సి వచ్చాయి. చివరి 3 ఓవర్లలో మొదటి 2 ఓవర్లు 17 పరుగుల చొప్పున రాబట్టగలిగారు. కానీ చివరి ఓవర్లో యష్ దయాల్ బౌలింగ్లో మొదటి బంతికి సిక్సర్ బాదిన మహేంద్ర సింగ్ ధోని మరుసటి బంతికే క్యాచ్అవుట్గా వెనుదిరిగాడు. ఆ ఓవర్లో కేవలం 7 పరుగులు మాత్రమే సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. తద్వారా 10 పరుగులు తేడాతో క్వాలిఫైయర్ని మిస్ అయ్యింది. అదేవిధంగా 17 పరుగుల తేడాతో మ్యాచ్ని కోల్పోయింది. లాస్ట్ 2 బంతులకి జడేజా స్ట్రైక్ రేట్లో 10 పరుగులు కావాల్సి వచ్చాయి. గత సీజన్లో కూడా ఫైనల్లో సేమ్ సినారియో. జడేజా స్ట్రైక్లో ఉన్నాడు. అప్పుడు గుజరాత్ టైటాన్స్ ఫైనల్ మ్యాచ్లో అపోనెంట్గా ఉంది. అదే 2 బంతుల్లో ఒక 4, ఒక 6 కొట్టి జడేజా చెన్నైకి కప్పునందించాడు. అదే సీన్ ఈ మ్యాచ్లో రిపీట్ అవుతుందా అన్న ఆలోచనలో సగటు ప్రేక్షకుడు మునిగిపోయాడు. కానీ ఫైనల్ బెంగళూరు విజయం సాధించింది. క్వాలిఫైలోకి ఎంటర్ అయింది.